ఉండ్రాళ్ళ తద్ది కథ తెలుగులో. ఒక రాజుకి ఒక ఏసిని ఉంచుకున్నాడంట. ఒక రాజు ఉంచుకుంటే ఉండ్రాళ్ళ తద్ది పండగ వచ్చిందంట. ఉండ్రాళ్ళ తద్ది పండగ వస్తే నేను నూనె పోసుకుంటానండి, నాకు తగినంత సామాన్లు కావాలని ఆయన అడిగిందంట. అడిగితే అదే అంత భాగ్యం, నేను తెస్తాను, నువ్వు లిస్ట్ రాయి అన్నాడంట. రాసిందంట. ఏమి రాసింది? పసుపు గిసుపు, కుంకుమ గింకము, కొబ్బరికాయ గిబ్బరికాయ, బెల్లము గిల్లము, గోరింటాకు గేరింటాకు, బియ్యము గియ్యము, చేత గీట, రేవుగుడ్డ గివిగుడ్డ అని ఈ రకంగా తగిన సామాన్లన్నీ రాసిందంట. పిండి గిండి అన్నీ రాసి లిస్ట్ ఇచ్చిందంట. ఈ లిస్ట్ ఇచ్చి తీసుకుని ఈ రాజు ఏం చేశాడు, బయలుదేరాడు సామాన్ల కొట్లకి. బయలుదేరిన తర్వాత ఈ పసుపు అనేదే దొరుకుతుంది కానీ గిసుపు దొరుకుతుందా, కుంకుమ దొరుకుతుంది కానీ గెంకం దొరుకుతుందా, కొబ్బరికాయ దొరుకుతుంది కానీ గిబ్బరికాయ దొరుకుతుందా, బెల్లం దొరికింది కానీ గిల్లం దొరకల, రైవుకు కూడా దొరికింది కానీ గీ కూడా దొరకల, గోరింటాకు దొరికింది కానీ గేరింటాకు దొరకల. ఇక ఇవన్నీ గీ అనేవి లేవు, ఆ అనేవి వచ్చినాయి అని తిరిగి 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 పాపం పొద్దుగో మాటికి యాసారిపోయి వచ్చి ఇట్ట మంచం వేసి ఉంటే వాకిట్టు అడ్డం పడిపోయాడంట. అప్పటికి ఏసి ఏం చేసింది, వ్రతం చేసుకుని తిని ఈ కుండగడిగిన నీళ్ళు సట్టిగడిగిన నీళ్ళు అట్టి పెట్టిందంట. ఏం చేసావు మరి, పొద్దున వెళ్ళావు ఇప్పుడు వచ్చావు, నేను వ్రతం ఎప్పుడు నోసేదంటే దొరకందే నేనేం చేస్తాను, ఈ విధంగా నేను కుట్లన్నీ తిరిగినా దొరకలేదు అనేసరికి ఆ కుండగా అడిగిన నీళ్ళు మాడి ఎక్కడ మంచి నీళ్ళు తెచ్చి ఆయన మొఖాన్ని పోసిందంట. రాజమోహన్ పోసినాక ఆయనకి యాసారిపోయినాడు, అదే పంచిపచ్చి ప్రమాణాలని తాగి ఇక నిద్రపోయాడంట. ఆ కథ అంతటితో సమాప్తం. ఉండ్రాళ్ళ తద్ది కథ తెలుగులో. ఇంకొక కథ. ఒక రాజుకి 6 కొడుకులు అంట. 6 కొడుకులు 5 కొడుకులు పెళ్లి చేశాడంట. 6వ కొడుకు పెళ్లి చేశాడంట. పెళ్లి చేసిన తర్వాత పెళ్ళి అయిన వెంటనే ఏం చేశాడు, అతను దేశంచారం వెళ్ళిపోయాడు. 6వ కొడుకు వెళ్తా ఏం చేశాడు, ఒక పొన్నమాన్ చెట్టు వేసి వెళ్ళాడంట. భార్యకి చెప్పాడంట, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరగకుండానే నిద్రలు అవ్వకుండానే వెళ్ళిపోయాడు. వెళ్తా పొన్న చెట్టు వేసి వెళ్ళాడు. ఈ చెట్టు కానీ చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టు, ఈ చెట్టు బతుకుంటే నేను బతుకున్నట్టు అని భార్యకి చెప్పి చెట్టు చావకుండా నీళ్లు పోసుకుంటుంటే ఇట్టాగే ఉండ్రాళ్ళ తద్ది పండగ వచ్చిందంట. పండగ వస్తే తోడుకోడళ్ళందరూ జంజావర్తంగా పండగ చేసుకుంటున్నారంట. ఆయమ్మ దగ్గరికి వెళ్ళి కత్తిపిండి, రోటికాడ పిండి, రోగల పిండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాంట. ఆ తోడుకోడలు పోసుకున్న కుంకుడిగా పిప్పి ఆపిప్పి చేసుకొచ్చి తలకు పోసుకుందంట. ఆ తులసిరావు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కుత్తి బెల్లం పెట్టాయని అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాంట. ఇంకొక అమ్మ ఇంటికి వెళ్ళి పత్రి అడుక్కొచ్చుకున్నంట. ఇవన్నీ చేసుకొని ఆడబెట్టుకొని కుడుములు వండుకొని అన్నీ అక్కడ పెట్టుకుని ఇంటికి వెళ్ళి కాసిన మజ్జిగ తెచ్చుకుందామని మజ్జిగ కోసం వెళ్ళిందంట. ఈ మజ్జిగ కోసం వచ్చేలోపు ఈ కుక్క వచ్చి ఆ ఉడుకు మడుకు మొత్తం తినేసిందంట. తినేసి తల్లికి బయటకు వస్తుందంట. కుక్క తిని, తల్లి నీకు నోరు ఎంత గాలిందే నా తల్లి అని కుక్కను సవర తీసి ఆ మజ్జిగ కాసిన వారబోసి కుక్కకు దండం పెట్టిందంట. దండం పెట్టి యాసారిపోయిన మడిసి ఏం చేసింది, ఆ గొడ్డ కొట్టంలో పడుకుంటుందిగా, ఆ కొట్టంలోకి వెళ్ళి కాసేపు పడుకుందామని మంచిలు దాగి వెళ్ళి పడుకుందంట. పడుకునే తల్లికి ఆ కుక్క కూడా అయ్యో ఆమెకు లేకుండా నేను తినేసాను అని బాధపడి వెళ్ళిపోయిందంట. వాళ్ళ అక్కగారి ఇల్లు తెలుసంట ఈ కుక్కకి, ఆ అమ్మాయి వేసి అక్కగారి ఇల్లు తెలిసిన తర్వాత ఇట సంగతి అని మొరపెట్టుకుందంట కుక్క. మొరపెట్టుకున్న తర్వాత వాళ్ళ అక్క ఏం చేసింది, మా చెల్లెలు ఎన్ని బాధలు పడుతుందని ఎండి కుంకుమ బరిని అమర్చి కుంకుమ బరిలో పచ్చి పరిమాణాలన్నీ ఉయ్యాల మంచం అన్నీ సకలం మనం తినేవన్నీ నగలు నట్రాలు అన్నీ మొత్తం కుంకర బరిలో ఈడ్చి పంపించిందంట. ఆ కుంకుమ బరిని తెచ్చి ఈ అమ్మాయి పడుకుని నిద్రపోయేదాని పక్కలో పెట్టిందంట. ఈ కుక్క పెట్టింది కానీ ఏందోలే కుక్క తెచ్చిందని ఆడబెట్టిందంట. సూర్యులు రోజు పుల్లలు కొట్టని వెళ్ళొద్దంట. పుల్లలు కొట్టని వెళ్ళి అయ్యో కుంకుమ బరిని దొరికింది నాకు, దాంట్లో ఏముందంటే 2 మర్చిపోయేస్తున్నాను, ఇవాళ ఎట్టయినా సరే
గుర్తు పెట్టుకుని ఎత్తుకెళ్ళాలని బొడ్డో పెట్టుకుని ఎత్తుకెళ్ళిందంట. పుల్లలు కొట్టుకొచ్చి రోజు పొలాలకు వెళ్ళి కొట్టుకొచ్చినాక ఇంటికి వచ్చేసరికి మాడి చెక్కలు మంచిలు పోస్తారంట. అవి తాగి పడుకుంటుందంట. ఈ కుంకుబారిని తీసి చూసిందంట ఒకనాడు. తీసి చూస్తే చెట్టు కింద కూర్చుని తీసి చూస్తే అన్ని రకాలు ఉన్నాయంట. ఓహో ఇది రామాలు మా అక్కాయి పంపించి ఉంటుంది అని కమ్మగా తిని రోజు ఆ రకంగా 10 రోజులు జరిగిందంట. 10 రోజులు జరిగే తలకి ఈ మాడి చెక్కలు మంచిలు తాగుతుల్లా ఇక తింటల్లా వద్దని పారిపోసేస్తుందంట కుడితొట్టు. ఇదేదో ఈయన ఉంచుకుందే ఏదో జరుగుతుంది పొలానని బావ ఏం చేశాడు, చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. చెట్టు ఎక్కి కూర్చున్నాక ఏం చేస్తుందమ్మా మరదలని ఆయాలు కూడా వెళ్ళి పొలాలు కొట్టుకొచ్చుకున్నాక తీసి చూసి ఉయ్యాలు పోయి తిని పొలాల మోపు నెత్తిని పెట్టుకొచ్చిందంట. వచ్చి పిచ్చాళ్ళారా మా చెల్లెలు మీరు అనుమానిచ్చారు, మీరు మా అత్త చెల్లి మరదలు అట్ట కాదు ఇది సంగతి అని చెప్తే ఆ పట్ట కోతలు వచ్చినాయి అంట. కోతలు వచ్చినాక కోతలకి మడిచి జత పాయిలు పడతారుగా జత తోడుకోడళ్ళు బావలు అందరూ మూడు పెళ్ళం కోసుకుంటున్నారంట. దీని మూడు పెళ్ళం పాయి ఇది ఒక్కతే కోసుకుంటుందంట. ఒక్కతే కోసుకుంటా దారదమును నాదిమను అని కోసుకుంటుందంట. కోసి శివుడు ప్రత్యక్షమయ్యి చూస్తున్నాడంట. చూసి ఈ తిప్పలన్నీ పెడుతున్నారు అని చూసి వెళ్ళిపోయాడంట శివయ్య ముసిలేసంలో వచ్చి. వెళ్ళిపోయినాక మొగుడు వచ్చాడంట. మొగుడు వచ్చినాక రేత్రిపూట 9 అయిందంట. పొలానే ఉందంట. ఏడో నిశ్శబ్దం వినపడుతుంది ఆడవాళ్ళ మాట అని చేను తెలుసుగా వచ్చాడంట. వచ్చినాక ఇప్పుడు కోతకు అత్తను కోపిస్తున్నారు నా పిల్ల నిన్నారలు పెడుతున్నారు అని ఆమెను పలకరీయకుండా ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని పేదరాశి పెద్దమ్మ తల్లినే పేదరాశి పెద్దమ్మ నేను డబ్బులు ఇస్తాను నాకు పూటకూళ్ళు అన్నం పెడతావా అందంట. అయ్యో అదేం భాగ్యం అయ్యా పెడతాను డబ్బులు ఇవ్వనంట. డబ్బులు ఇచ్చాడంట. పెట్టాడంట. పెట్టినాక అన్నం తిని కాసేపు ఉండాక నాకు ఒక మడిసి కావాలి మామిటాల తెల్లవారులకి డబ్బులు ఇస్తాను ఏడన్నా మాట్లాడన్నాడంట. అది మాట్లాడిందంట కోడల్ని. ఈ పొలం నుంచి రాగానే తలకపోసి ఈ పూలు తెచ్చి కొత్త కొగ్గట్టి తోడుకోడలు ఎరబీగుతున్నారంట. ఇక డబ్బులు వచ్చినాయిగా వస్తున్నాయిగా చేతికని అని చూస్తున్నాడంట. అన్నీ నీళ్ళు పోసుకొచ్చి పొనసెట్టు కింద మంచం వేసిందంట. వాళ్ళమ్మ ఎత్తే నీళ్ళు పోసి నేరారుకుండగా చెట్టు వేసిన చామారిగుండంగా నీళ్ళు పోసి నేలారిగుండంగా పగోడి మీద పడితేమే పాపిష్టి పువ్వా అందంట. వాళ్ళిద్దరికే అంకితమంట ఆ చెట్టు. నేను పాపిష్టిని కావాలని కడుపులో అనుకుని మెదలకుండా ఊరుకున్నాడంట. సరే ఇంట్లో పంపించినాక తోడుకోడలు ఏం చేశారో మళ్ళీ తోడుకోడలు రతం చెడకూడదు. ఆమదం తెచ్చి సొగజీరాములు కాళ్ళ మీద పోసి యామదం మారిన దాకా ఇంట్లోకి వెళ్ళబాకమన్నారంట. యామదం మారేది లేదు అది వెళ్ళేది లేదు. ఇక ఏంది రాబు ఆడే నుంచుంటావు అన్నాడంట. అంటే మా అక్కాయి వాళ్ళు ఇట్టామదం మారిన దాకా వెళ్ళకూడదన్నారు. అందుకని నేను అట్టా ఉన్నానంటే పోసి పిచ్చిదానా ఈ మాటలకు ఈ చేటలకు ఇవన్నీ చేసి నేను నిన్నారలు పెట్టారా అని కండవా ఇసిరేసాడంట. తుడుచుకుని ఇంట్లోకి వెళ్ళినాక వాళ్ళు కేళి విలాసంగా ఉండారు. చక్కగా వీళ్ళని కోసి తెల్లారి తోడుకోవడాలని అమ్మని అయిన ఇప్పు పాతలు పెట్టాడంట. అది ఈ ఉండ్రాళ్ళ తల్లి కథ. గౌరీ పార్వతి తల్లి నేను నీకు చెల్లింది నానో బలమంది నాకు నిండా 100 ఏళ్ళు మొత్తైతాను ఇవ్వమ్మా అని దండం పెట్టుకుని కొబ్బరికాయ కుట్టమ్మ అని అట్టకు చేసుకోండి. గౌరీ పార్వతి నోసుకుని మొత్తైతానం గురించే నోసుకుంటారు. అది అల్లా